వీడియో వచ్చేసరికి పోకో M8 పవర్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ ఏవైతే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్కి వచ్చి 20,000 రూపాయల ప్రైస్తో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ అనమాట. తీసుకొచ్చాను అంటే మాత్రం నేనైతే ఒకటే అంటాను, ఆఫర్ సప్లైస్ పర్చేస్ చేసుకుని అయితే ఒక జెన్యూన్ సలహా అయితే ఇస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ బాగుంటుంది అంటే మాత్రం ఒకసారి హైలైట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. పోకో వాళ్ళది పోకో M8 పవర్ అయితే పోయి లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైజెస్ చూసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ నుంచే చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎందుకు చూపిస్తున్నారు అయితే తర్వాత చెప్తాను బై. సో, ఇక్కడ మెయిన్ వాళ్ళు చూపించేది ఏంటంటే 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 25,000 ఉంది. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 28,000 ఉంది. ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి. లేకపోతే 9 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఇండియన్ వెబ్సైట్ వాళ్ళ అఫీషియల్ ఇక్కడ పోకో వాళ్ళ ట్యాబ్ చేసుకుంటే మీకు సిరీస్‌లోవి M8 పవర్ గురించేది ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ స్లైడ్ ఇన్ఫర్మేషన్‌లో వేరే ఏం లేవు. కింద స్క్రోల్ చేసినా సరే కూడా. కాబట్టి నేను అఫీషియల్‌గా ఫ్లిప్‌కార్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఆబ్వియస్‌లీ స్మార్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ మంచి విషయం ఏందంటే ఇది 4+8 ఇయర్స్ అప్డేట్ అయితే తీసుకొచ్చిర్రన్నమాట. సో, 4 ఓఎస్ అప్డేట్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుంది. ప్రాబ్లమ్ లేదు. 6000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. స్లిమ్‌గా ఉంది. 50 ఎంఎస్ఎల్ ఎయిర్ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. AMOLED డిస్‌ప్లే చూపించిండు. తేడా ఏంది AMOLED డిస్‌ప్లేకి, ఎల్‌సీడీ డిస్‌ప్లేకి తేడా ఏందో చూపించడం పెద్దగా సెట్ కాదు. యాహ్! ఇదొక్కటి నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే రివర్స్ ఛార్జింగ్ గురించి ప్రాపర్ చూపించారు ఇక్కడ. 2.25 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టీడబ్ల్యూఎస్‌కి అయితే ఈజీగా అర్థమయ్యేట్టు చూపించి 40 వాట్స్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తది. సపోర్ట్ ఉంది. అండ్ యాహ్! దేనికి ఎంత అవర్స్ పడుతుంది నావిగేషన్‌కి అండ్ సోషల్ మీడియా స్క్రోలింగ్‌కి, గేమింగ్‌కి, వీడియో ప్లేబ్యాక్‌కి అండ్ స్టాండ్ బైకి ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తుంది మెన్షన్ చేసిర్రు. నెక్స్ట్ చూసుకుంటే కోరింగ్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు అవుట్ ఆఫ్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 6 లాక్స్ అంతా చూసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి బై. అండ్ యాహ్! గూగుల్ వాళ్ళ జెమినీ సర్కిల్ ఫీచర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే పోర్ట్స్ గురించి వెళ్ళిపోదాం. ఇక్కడ లాస్ట్‌ల ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ పోర్ట్స్ కింద సిమ్ స్లాట్, టైప్ సి పోర్ట్, మైక్ పైన కూడా మైక్‌తో పాటు కూడా వస్తున్నారు. సో, ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్‌కి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు చూపించినట్టు పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లేదు పోయి ఫ్లిప్కార్ట్లో కూడా అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తున్నాను. ప్రైస్ కూడా చూసిరు కదా, హైలైట్స్ కూడా చూసిరు కదా, పోయి పోర్ట్స్ ఏమున్నాయి, ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, స్లైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వీటి ప్రకారమే నడుస్తుంది అనమాట. పోయి ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి. కానీ ముందే చెప్తున్నా, ఆఫర్స్ అయితే అప్లై చేసి తీసుకోండి. ఈఎంఐ కంటే ఆఫర్ కార్డ్ ఆఫర్స్ బెస్ట్ అండి. కలర్ ఆప్షన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్ ఉంది. నెక్స్ట్ బ్లేజ్ ఆరెంజ్, దాని తర్వాత కూల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అయితే చూసిరా, స్టార్టింగ్‌లోనే చూసిరా. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5000 మిల్లీ బ్యాటరీ, 7 ఇంచెస్ డిస్ప్లే, 6.7 అంటే 7 ఇంచెస్ డిస్ప్లే అనుకోండి. పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. వెయిట్ ఎక్కువ ఉంది. 225 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. 2396 1080 రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ద బాక్స్‌లో 2.3 గిగా ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. స్పీడ్స్ అనమాట. అండ్ హైబ్రోస్ 3తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, కలర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. బాక్స్‌లో మీకు స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్, టైప్ సి కేబుల్, సింజర్ పెన్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా బాగుంది. LPDDR4 ఎక్స్‌రామ్, UFS 2.2 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 5G సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1 అవి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చనా అంటే యాహ్! ఇక్కడికొచ్చేసరికయితే నేను ఒకటే మాట అంటాను. ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే 22కొచ్చేసి విత్ ఆఫర్స్ కలిపితే 20,000కి వచ్చింటే బాగుండేది. ఇక్కడ మీరు ఇది ఆఫర్ ఇది ఆఫరు కార్డ్ ఆఫర్స్ మీద అయితే 22,800 ఉంది. సో, ఈ ప్రైస్‌కొచ్చి 21 అట్లా వచ్చింటే బాగుండేది. ఒక 5, 6 వేలు ఎక్కువ అనిపించింది నాకు. 20,000కి వచ్చింటే మాత్రం సూపర్‌గా హిట్ అయ్యేది. అట్లనే సరే తీసుకోవద్దని కాదు గానీ, ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే సలహా అయితే ఇస్తాను. ఫైనల్గా ఫ్లిప్కార్ట్ అనే ప్రైస్ స్పెసిఫికేషన్స్ హైలైట్స్ అన్నీ చూసారు. పోకో వెబ్సైట్ అయితే ఏం లేదు. కానీ నా ఒపీనియన్లో పోయి తీసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఇంతకుముందుకు చెప్పినట్టు ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. లైక్ 20,000 వచ్చితే బాగుండేది. కానీ ఏం చేస్తాం పోయి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 25,000కైనా సరే కూడా
22, 23 22కి అట్లా వచ్చింది చూడండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటాను.